ఒక విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటేవారు. తన బాధను ప్రపంచ బాధగా భావించి కవిత్వం రాసేవారు దేవులపల్లి. చంద్రబాబు నాయుడేమో రాజకీయంగా తనకేదైనా బాధో కష్టమో వస్తే దాన్ని దేశానికి వచ్చిన బాధగాను సమస్యగాను భావిస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలకు దేశ ప్రయోజనాల కోసమనో జాతి ప్రయోజనాల కోసమనో పెయింట్ వేసి చెబుతూ ఉంటారు. ఇక ఆయన వంది మాగద మీడియా అయితే మధ్యలో బాగుంటుందని, రాష్ట్రం కోసం పాపం చంద్రబాబు నాయుడు హస్తిన వెళ్లి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారని ప్రచారం చేస్తూ ఉంటుంది. ఏమన్నా అంటే అలా చేయక పాపం తప్పడం లేదని అర్థం వచ్చేలా ఆ మీడియా జంకు లేకుండా రాసేస్తూ ఉంటుంది. అది కన్నవాళ్లు విన్నవాళ్లు పుసుక్కున నవ్విపోతూ ఉంటారు. చంద్రబాబు నాయుడికి కష్టం వస్తే దేశానికి కష్టం వచ్చినట్లే. దేశమంటే తెలుగుదేశం అనుకునేరు. ఏకంగా భారతదేశానికే కష్టం తెచ్చేస్తారాయన. ఆయనకు తోడు ఆయనకున్న బాకా మీడియా సంగతి సరేసరి. తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు వేసే ప్రతి వేషానికి, తీసుకునే ప్రతి యూటర్న్కి, వేసే ప్రతి తప్పటడుక్కి వారంతా పెట్టే ముద్దు పేరు పాపం ఆయనకు అలా చేయక తప్పింది కాదనే. ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని, యావత్ జాతి కోసమే చంద్రబాబు నాయుడు అందరూ తిట్టుకుంటోన్నా అవకాశవాద రాజకీయాలు చేస్తారన్నది ఈ గ్యాంగ్ ప్రొటెక్షన్. ఉదాహరణకు తాజా ఎపిసోడ్నే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు హఠాత్తుగా ఢిల్లీ విమానం ఎక్కి హస్తినలో నానా తంటాలు పడి బీజేపీ నేతలను కలిసి కాసేపు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 6 ఏళ్ల కుర్రాడినడిగినా చంద్రబాబు అక్కడికి వెళ్లింది ఎన్నికలలోపు తనపై ఉన్న కేసుల్లో తనని అరెస్టు చేయకుండా కాపాడండి అని అడుక్కోవడానికైనా ఉండాలి, లేదంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న బీజేపీ పెద్దల కాళ్ల వేళ్ల పడి ప్రాధేయపడ్డానికైనా అయ్యుండాలని అందరికీ తెలుసు. అయితే టీడీపీ నేతలు వారి రంగు మీడియాలో ఏమంటారంటే, దేశం కోసం, రాష్ట్రం కోసం మనం కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి బీజేపీ పెద్దలే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి అర్జెంటుగా లగెత్తుకు వచ్చేయని పిలిచారట. సరే, సంగతేంటో చూద్దారి అని చంద్రబాబు అక్కడికి వెళ్లారట. అయిపోయిందేదో అయిపోయింది. అప్పట్లో నువ్వు మా మోదీని నోటికొచ్చింది తిడితే తిట్టావు, మా అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లు వేయిస్తే వేయించావు, అన్నీ మర్చిపోదాం. ఇప్పుడిక భారతదేశం కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం, దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేయడం కోసం మనం కలిసి పని చెయ్యాలి, నువ్వు కొద్దిగా మాకు హెల్ప్ చెయ్యాలని అడిగారట. ఈ రాతలు, టీడీపీ వారి కూతలు గమనిస్తే ఏమనిపిస్తుంది? కోట్లాది మంది ప్రజలు మరీ అమాయకుల్లా కనిపిస్తున్నారా వీళ్లకి? వీళ్లేం కట్టుకథలు చెబితే అది నమ్మేసే వెర్రౌళ్లలా జనం కనిపిస్తున్నారా అని అనిపించదు? బీజేపీకి చంద్రబాబు అవసరం ఉందనుకుంటే బీజేపీ నేతలు చంద్రబాబు దగ్గరకు వెళతారు. కానీ ఏపీలో రాజకీయాలు చేస్తూ తెలంగాణలో మకాం ఉంటోన్న చంద్రబాబును ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ వాళ్లు ఎందుకు పిలుస్తారు? ఒకవేళ పిలిచినా అవసరం మీది కాబట్టి మీరే హైదరాబాద్ రండని బాబు చెబుతారు. కానీ బీజేపీ వాళ్ల అవసరాలు తీర్చడానికి ఈయన ఫ్లైట్ ఎక్కి ఊపుకుంటూ ఎందుకు వెళ్లిపోతారు? ఇక అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేశాక మరో కట్టుకథనం. తన అనుచరులతో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం కోసం మనం ఎన్డీఏలో చేరక తప్పేట్లు లేదు అన్నారట. అలా అన్నారని వారి మీడియా ఓ ఎక్స్క్లూజివ్ స్కూప్ ఫోకస్ చేసేస్తుంది. చూసిన వాళ్లంతా నిజమే కామోసు అనుకోవాలని వారి ఆశ. అయితే జనం తెలివి మీరిపోయారని పచ్చమందకి అర్థం కావడం లేదు. సరే, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న తమ పార్టీకి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారే అనుకుందాం. దానివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటట? రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒరిగేదేమీ ఉండదంటున్నారు రాజకీయ పండితులు. 2014లో ఓసారి ఇలానే మోసం చేశారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు ఏమన్నారు? టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే కేంద్రంలోని బీజేపీ నుండి ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చారు. జనం నిజమే కామోసు అని నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేశారు? ప్రత్యేక హోదాను తాకట్టు పెడితే తనకేంటి లాభమని ఆలోచించారు. దానికి ముందు అసలు ప్రత్యేక హోదా వదులుకుంటే ప్రజలకు ఏం వివరణ ఇవ్వాలో అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వమే ప్యాకేజీ ఇస్తానంటే ఇక హోదా ఎందుకు అన్నారు. హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని నిలదీశారు. కోడలు మగపిల్లాండి కంటానంటే అత్తగారు వద్దంటుందా అని వెకిలి వ్యాఖ్య చేశారు.
జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు పనులను తనకు అప్పగించేస్తే ప్రత్యేక హోదాను వదులుకుంటానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. పోలవరం కాంట్రాక్ట్ను తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చి నరేంద్ర మోదీ చెప్పినట్లు పోలవరాన్ని తనకి ఏటీఎంగా మార్చేసుకున్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చానని జనం చెవుల్లో క్యాబేజీ పువ్వు పెట్టారు. అప్పుడు హోదా వదులుకోవడాన్ని సమర్థించుకోవడానికి కూడా ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి హోదా వదులుకోక తప్పింది కాదు అన్నారు చంద్రబాబు. దాంతో ఏపీ ప్రజలంతా హోదా గురించి మర్చిపోతారనుకున్నారు. కానీ హోదా ఉద్యమం ఉధృతం కావడం, ఎన్నికల ఏడాది దగ్గర పడ్డంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని గమనించారు. అప్పుడే ఎన్డీఏ నుండి బయటపడ్డారు. 2019 ఎన్నికల్లో బతికి బట్ట కట్టాలంటే ఎన్డీఏ నుండి బయటకు రాక తప్పింది కాదనుకున్నారు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్తో జట్టు కడితే బెటర్ అనుకున్నారు. అర్జెంటుగా ఢిల్లీ విమానం ఎక్కేశారు. టెన్షన్ పద్కు నాన్ స్టాప్ గా వెళ్లిపోయారు. రాహుల్ గాంధీకి పెద్ద బొకే ఇచ్చారు. కాంగ్రెస్తో టీడీపీ కలవడమేంటి అసహ్యంగా అని అందరూ యావగించుకుంటే దేశం కోసం కాంగ్రెస్తో స్నేహం తప్పింది కాదన్నారు. వారి మీడియా దాన్నే బ్యానర్ కథలుగా కట్టి జనంపైకి వదిలింది. అయితే ఆయన కాంగ్రెస్తో కలిసింది దేశం కోసం కాదని, తెలుగుదేశం కోసమే అని యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఆ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించారు. ఆయన ఒక ఉగ్రవాది అన్నారు. ఆయనకు ఓటు వేస్తే నాశనమైపోతామన్నారు. ఆయన్ను అర్జెంటుగా గుజరాత్ పంపేయాలన్నారు. సొంత భార్యను చూసుకోలేని మోదీ దేశాన్నేం చూస్తారని వెటకారాలాడారు. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావడం ఖాయమనుకున్నారు చంద్రబాబు. అయితే ఆయన 40 years ఇండస్ట్రీ అంచనా తప్పేసింది. బీజేపీ రెట్టించిన బలంతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అప్పుడు జాతి ప్రయోజనాల కోసం 4 ఎంపీలను బీజేపీలోకి పంపేశారు. 4.5 తరువాత ఇప్పుడు 2024 ఎన్నికలు తరుముకు వస్తోన్న తరుణంలో టీడీపీ ఒంటరి పోరు చేసే పరిస్థితి లేక జనసేనతో పొత్తు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పోటీ ఇవ్వడం తమ ఇద్దరి వల్ల కాదని చంద్రబాబు గమనించారు. బీజేపీని కూడా తమతో తీసుకురావాలనుకున్నారు. బీజేపీ మొండికేయడంతో కాళ్ల బేరానికి ఢిల్లీ వెళ్లి వచ్చారు. దీని గురించి నలుగురు 4 విధాలుగా అనుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పింది కాదు అని ఒక నిట్టూర్పు విడిచారు చంద్రబాబు. ఇప్పుడిక ఏపీ ప్రజలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే ఎన్నికల్లో టీడీపీని శాశ్వతంగా ఇంటికి పంపక తప్పింది కాదు అనుకుంటున్నారు. తన అవసరాల కోసం, తన స్వార్థాల కోసం తాను వేసే వెధవేషాలకు, చేసే తప్పుడు పనులకు దేశం ముసుగు వేస్తూ ఉంటారు చంద్రబాబు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని కాపాడుకోవటానికి తప్పింది కాదన్నారు. వెన్నుపోటులో సహకరించిన తోడల్లుడికి టోకరా ఇచ్చి పార్టీలో 2 పవర్ సెంటర్లు ఉండకుండా చూసేందుకు తప్పింది కాదన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తివేసి డబ్బుల కోసం తప్పింది కాదన్నారు. ఎన్టీఆర్ నిషేధించిన బీజేపీతో జట్టు కట్టి అధికారం కోసం తప్పింది కాదన్నారు. ఈ అన్ని తప్పటడుగులకు దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నాయుడు ఏమాత్రం తడుపుకోకుండా అబద్ధాలు ఆడుతూనే వచ్చారు. ఎంత కరుడుగట్టిన రాజకీయ నాయకుడైనా ఏదైనా తప్పు చేస్తే కొంచెమైనా సిగ్గుపడతారు. కానీ చంద్రబాబు నాయుడికి అటువంటివేమీ లేవు. సిగ్గు అనేది ఆయన డిక్షనరీలోనే లేదంటారు ఆయన గురించి బాగా తెలిసినవారు. విలువలు, నైతికత అనేవి ఆయన రాజకీయ కెరీర్లోనే లేవంటారు. ఎన్టీఆర్ను ఓడిస్తానని సవాల్ చేసి ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిపోయారు. రాజకీయంగా ఎదగాలంటే అది తప్పింది కాదని అన్నారు. పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేసి పార్టీలోకి పిలిచి పదవులిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన వేళ అంతా ఇదేం దుర్మార్గం అంటే పార్టీని బతికించుకోవడానికి, పార్టీ సహచరుల భవిష్యత్తు కోసం తన మామకి ద్రోహం చేయడం తప్పలేదన్నారు. ఎన్టీఆర్నే గద్దెదించేసిన తరువాత ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన తెచ్చిన మద్య నిషేధం ఎందుకోసమని వాటిని ఎత్తివేశారు. ఇదేంటి ఇలా చేశారు అని ప్రశ్నిస్తే రాష్ట్రానికి ఆదాయం కావాలి కదా, మద్యం లేకపోతే ఎలా అన్నారు. ఎన్టీఆర్ జ్ఞాపకాలు పార్టీలో ఎక్కడా కనిపించకుండా చెరిపేశారు. అందరూ ఎన్టీఆర్నే తలుచుకుంటూ ఉంటే తన రాజకీయ మనుగడ కష్టం కాబట్టి అది తప్పలేదన్నారు. బీజేపీతో 3 సార్లు జట్టు కట్టి ఎన్నికలకు వెళ్లారు. 2 ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉన్నారు. కమ్యూనిస్టులతో ఒకసారి పొత్తు పెట్టుకున్నారు. ఆ తరువాత 2 వరుస ఎన్నికల్లో కామ్రేడ్లకు ఎర్రటోపీ పెట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటివి చెయ్యక తప్పడం లేదన్నారు.
ఇప్పుడు తాజాగా మరోసారి భారతీయ జనతా పార్టీ పంచన చేరేందుకు ఎంతకు దిగజారడానికైనా సిద్ధమంటున్నారు చంద్రబాబు నాయుడు. బీజేపీ అగ్రనేతల దర్శనం దొరికితే చాలు తన జీవితం ధన్యమైపోతుందన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో కానీ, పొత్తుల్లో కానీ, పొత్తులు మార్చడంలో కానీ చంద్రబాబు నాయుడు తీసుకున్నన్ని యూటర్న్లు, ఆయన వేసినన్ని పిల్లి మొగ్గలు భారతదేశ రాజకీయ చరిత్రలోనే మరో నాయకుడు వేయలేదంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబుకు అసలు విలువలే లేవంటున్నారు పాలకపక్ష నేతలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఎంత ఉంది? వాళ్ళు సింగిల్గా నిలబడితే మేము కనీసం డిపాజిట్లు కూడా రావని కదా ఇవాళ సింగిల్గా కాకోకుండా ఇంకొక ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయనతోనే సరిపెట్టుకుంటారో ఇంకా ఎవరితోనో కలుసుకుంటారో తెలియదు. అందరూ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరెవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కూడా కావాలంట. కాంగ్రెస్తో కూడా కుమ్మక్కవుతాడంట. మరి మీ దుంపలు లేక కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించట్లా, చంద్రబాబు నియమిస్తున్నాడు. అక్కడ ఇక్కడ కూడా చూశారుగా మీరు. ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త, ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. 46 ఏళ్ల క్రితం మొదటిసారి చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 1983 ఎన్నికల్లో ఘోర పరాజయం చెందారు. ఆ తరువాత 1989 నుండి ఇప్పటి వరకు ఆయన పరాజయం అన్నది లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 7.5 పదుల వయసు మీద పడింది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు ఎంత హుందాగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు ఎంత చిల్లరగా ఉంటున్నారు. బీజేపీతో పొత్తు కోసం వాళ్లు చిచి అంటోన్నా చంద్రబాబు నాయుడు పదే పదే వెంటపడ్డం, వెంపర్లాడ్డం, కమలనాథుల కాళ్ల వేళ్లా పడ్డం చూస్తుంటే చాలా చికాగ్గా ఉంటోందంటున్నారు రాజకీయ నేతలు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఓటమి ఖరారయ్యి ఓటమి దిశగా అడుగులేస్తా ఉన్న చంద్రబాబు నాయుడికి పొత్తులు ఏర్పడి పొత్తులతో ఏదో రకంగా ఒడ్డెక్కాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మనకు కనీసం 10 తలలు కావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి దమ్ము కూడా చాలదేమనే భయంతో ఢిల్లీకి పరిగెత్తుకొచ్చి గతంలో నరేంద్ర మోడీ గారి పైన కానీ, కాంగ్రెస్ సోనియా గాంధీ గారి పైన కానీ ఎటువంటి భాష మాట్లాడారో మనందరం కూడా చూసాం. భాష మాట్లాడడం ఒక వంతైతే మళ్లీ వాళ్లే మంచోళ్ళు అని చెప్పడం, వాళ్లే దుర్మార్గులు అని చెప్పడం. అలాగే నరేంద్ర మోడీ గారిని కూడా చాలా సార్లు పాపం అనరాని మాటలు మాట్లాడి ఇవాళ మళ్లీ వాళ్ళ కాళ్లు పట్టుకోవడానికి వాళ్ళ గుమ్మాల దగ్గర ఏలబడతా ఉన్న సందర్భం చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, భారతదేశ ప్రయోజనాల కోసం, యావత్ జాతి ప్రయోజనాల కోసమే తాను బీజేపీతో పొత్తు కోసం బీజేపీ పెద్దల కాళ్లు కూడా పట్టుకోవలసి వస్తోందంటున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన తరపు వకాల్తా పుచ్చుకునే మీడియా సైతం అందరి ప్రయోజనాల కోసం పాపం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారక తప్పడం లేదని ప్రచారం చేస్తున్నాయి. అదే నిజమైతే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీకి ఏం ప్రయోజనమో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. జాతి ప్రయోజనాలు మాట్లాడితే ఏడు గుర్తుకొస్తాయి. జాతి ప్రయోజనాలు, వారికి అభద్రతా భావం కలిగి వారికి ఏదన్నా ఇది వచ్చినప్పుడు జాతి ప్రయోజనాలు గుర్తుకొస్తాయి. అంతకుముందు జాతి ప్రయోజనాలు గుర్తురావు. మోడీ గారికి భార్య లేదు, భార్యను వదిలేశాడు, తల్లిని చూడడం అనేవి గుర్తుకొస్తాయి. దాంట్లో జాతి ప్రయోజనాలు అంటే మనకు తెలియదు. మనం అడిగితే మనం జాతి ద్రోహుల కింద మిగిలిపోతాం. అది చాలా దురదృష్టమైన సంఘటన. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉంది. మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి వెళ్ళారా? మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, మీరు అధికారంలో రావడం కోసం, మీరు ఎలక్షన్స్లో గెలవడం కోసం మీరు ఢిల్లీకి వెళ్ళారా? ఇది ప్రజలకైతే వారు సమాధానం చెప్పుకోక తప్పదు. అది అయితే రాష్ట్ర ప్రయోజనాలకు వెళ్తే ఏమేమి హామీలు మీరు వారి గురించి పొందగలిగారు? అమరావతిని వారు కంప్లీట్ చేస్తామని చెప్పారా? చంద్రబాబు నాయుడి తాపత్రయం, ఆయన ప్రయాస అన్నీ కూడా తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఆ మీడియాకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని, ఆ ఓటమితో టీడీపీ చరిత్ర ముగిసినట్లే అని వారికి తెలుసు. అది తట్టుకోలేకనే బెలూన్కి గాలి కొట్టినట్లు చంద్రబాబు నాయుడి ఇమేజ్ పెంచడానికి తెగ ఆయాసపడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఇక తమ రాజ్యం కనుమరుగైపోవడం ఖాయమని దశాబ్దాల తరబడి చంద్రబాబుకు కొమ్ము కాస్తోన్న రామోజీ అండ్ కోకి మిగతా ఎల్లో మీడియాకి తెగ బాధగా ఉంది. అందుకే ఆ మీడియా అంతా ఏపీ ప్రభుత్వం పైన, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన తమకున్న కోపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనే చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కీచక రాతలు రాసి నీచాతి నీచంగా ఆనందిస్తున్నారు. వీళ్ల ఏడుపుగొట్టు రాతలకు ఈ ఎన్నికలే చరమగీతం పాడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.